హలో అండి అందరికీ. టుడే మన రెసిపీ టేస్టీ క్యాలీఫ్లవర్తో గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. మనం క్యాలీఫ్లవర్ని చూడగానే గోబీ 65 లేదంటే రొటీన్‌లా సింపుల్‌గా చేసుకొని తింటాం కదా! అలా కాకుండా మంచి ధాబా స్టైల్‌లో మంచి గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలాగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగా కదపకుండా ఇలాగే ఉంచేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న జెమ్స్ పార్టికల్స్ అన్నీ క్రిములన్నీ కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకొని చిటికెడంత పసుపుని కూడా యాడ్ చేసుకొని మరొక 30 సెకండ్స్ వరకు పసుపు యాడ్ చేసిన తర్వాత మరొక 30 సెకండ్స్ వరకు ఉడికించుకొని పక్కన వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలాగ మనం చిటికెడంత పసుపుని యాడ్ చేసుకొని వీటిని ఉడికించడం వల్ల వీటిలో ఉన్న క్రిములన్నీ కూడా రిమూవ్ అయిపోతాయన్నమాట. ఇలా మిగిలిన వాటర్‌నన్నీ తీసేసి అదే ప్యాన్‌లోకి మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము. సో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకొని తీసుకొని మిక్సర్ జార్‌లోకి వేసుకొని మెత్తని పొడిలాగా తీసుకోండి. ఇదే ప్లేస్‌లో మీరు పుట్నాల పప్పు ప్లేస్‌లో ఎండు కొబ్బరినైనా లేదంటే జీడిపప్పులనైనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చనమాట. ఇలాగ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగా ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే ఒక బిర్యానీ ఆకుని, ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఉల్లిగడ్డలు మంచి రంగు మారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. క్యాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా మెత్తబడిపోవాలన్నమాట. అలాగ ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్పైసెస్ అంతా కూడా క్యాలీఫ్లవర్కి బాగా పట్టేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కారం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం మీడియం సైజ్ టమాటాని కూడా 2 టమాటాలని తీసుకున్నాను 250 గ్రామ్స్ క్యాలీఫ్లవర్కి. ఇలాగా ఇవి కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలాగా టమాటా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, అలా అని ఎక్కువ వేసేయకండి. క్యాలీఫ్లవర్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పుని యాడ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుంటే సరి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ మనం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటను గరిటెతో కలుపుతూ ఉంటే చిక్కటి గ్రేవీ ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇలాగ ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత చిటికెడంత కసూరి మేతిని అలాగే గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేసుకొని ఇలాగ కలిపేసుకుంటే సరిపోతుందని అన్నమాట. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మరొక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని చపాతీతో తిన్నా లేదంటే అన్నంతో తిన్నా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.